ఇంకో ఇక్కడ కేటీఆర్ పై మరో కేసు నమోదైందట. ఏం కేసు నమోదైంది? ఆయనతో పాటు 5 బీఆర్ఎస్ నేతలపైన బంజారాహిల్స్ పిఎస్లో నమోదు. ఏసీబీ ఆఫీస్ నుంచి ర్యాలీగా తెలంగాణ భవన్కు వెళ్ళినందుకు అని ఆయన ఏసీబీ ఆఫీస్ పోయేటప్పుడు వెనుక జనాలు ర్యాలీతోటే పోయారు. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్ళి మళ్ళా ఈయన ఆఫీస్కి పోయేటప్పుడు తెలంగాణ భవన్ పోయేటప్పుడు మళ్ళీ ర్యాలీ. ఏంది అది? ఆయన ఏమన్నా మన భారతదేశానికి కామన్వెల్త్ క్రీడలలో లేకపోతే ఇంకా వేరే అంటే ప్రపంచ ఛాంపియన్షిప్గా ఏమైనా వేసిండా, లేకపోతే మన దేశం కోసం పాకిస్తాన్ బార్డర్లో జమ్మూ కాశ్మీర్ బార్డర్లో తుపాకి బట్టి కొట్లాడి ఏమైనా వచ్చిండు? ఆయన దొంగ అంటుండ్రు. ఏసీబీ ఎంక్వైరీకి హాజరవుతుండు. ఆయన వెనుక ర్యాలీగా పోవాల్సిన అవసరం లేదు, ఆయన వెనుక పోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఒక్కడ పోయి ఏసీబీ ఎంక్వైరీ పోయి వస్తాడు. మరి దానికి పోతే ర్యాలీ వస్తే ర్యాలీ ఏంది? అది అంత డిస్టర్బ్ చేయడం జనాలను. చూడండి, ఇగో కేసీఆర్ను కలిసిండంట కేసీఆర్ను కలిసిన కేటీఆర్. ఏసీబీ విచారణ వివరాలు అడిగి తెలుసుకున్న గులాబీ బాస్ ఈడీ ఎంక్వైరీని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచన. మొత్తం మీద ఏమనిపిస్తుంది ఫోటో చూస్తుంటే? కేసీఆర్ తోటి కేటీఆర్. ఇక నాయన నా పని అయిపోయింది, ఇక నేను ఉండేటట్టు లేను, ఏసీబీలు తొందరనే మూసేటట్టు నన్ను తీసుకుపోయి చింతలగూడ జైల్లోనో లేకపోతే తీహార్ జైల్లోనో వేసేటట్టుర్రు, ఇక నాయన చివరిసారిగా చూసిపోయేందుకు వచ్చిన నిన్ను అంటే ఏడోకి బిడ్డ, ఇక చెల్లెట్లా అయితే పోయొచ్చిందో నువ్వు కూడా 100-150 రోజులు పోయి ఉండాల్సిందే, ఇక ధైర్యం జడకు, ఇక మనవరాలను అందరిని నేను చూసుకుంటా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పినట్టు అనిపిస్తుంది మనకు. జరిగింది వాస్తవమే ఉండొచ్చు. అదే అంటే ఒకసారి నాయన చూసిపోతాను వచ్చాడు జైలుకు పోయే ముందు. ఇది కేటీఆర్కి సంబంధించింది.